అర్థంగా ఆరాధించే ధన్యత మీ దాసుని నాకు అనుగ్రహించినందుకు వందనాలు. దేవుడెవరో తెలియని స్థితి, సృష్టికర్తను కాదని సృష్ట్యాన్ని పూజ చేసేటటువంటి స్థితి ప్రభువా, అలాగనే కల్పనా కథల వైపు తిరిగిన స్థితి తండ్రి, మానవ ఆకారాల్లోనికి మానవ లక్షణాల్లోనికి దేవుణ్ణి తీసుకుని వచ్చి ఇష్టానుసారంగా చేసి తండ్రి పూజించేటటువంటి స్థితి, అలాగనే ప్రభు పితృపారంపర్యమైనటువంటి ఆచారాలు వ్యర్థ ఆచారాలతో ప్రభువ కొలిచేటటువంటి స్థితి, అలాగ నికులాయితలు బోధలు వాటికి కొట్టుకుపోయేటటువంటి స్థితి, వాటిని అనుసరించేటటువంటి స్థితి ప్రభు, అలాగనే తండ్రి నిర్జీవ క్రియలు చేస్తూ దేవుణ్ణి వెంబడించే స్థితి, వీటన్నిటిలో నుంచి ప్రభువ వీటిలో కొట్టుకుపోతూ ఇదే సత్యం అనుకుంటూ సత్యం తెలియక గుడ్డివాడినై ప్రభువా నేను తిరుగులాడుతున్నప్పుడు నన్ను దర్శించిన మీ ప్రేమంతటి వరకు వందనాలు. నాకు మనోనేత్రం వెలిగించారు, స్తోత్రాలు. నా కనులు తెరిచారు, వందనములు. దేవుడు ఆత్మ అని, ఆయన సమీపింపరని తేజస్సులో నివసిస్తున్నాడని, ప్రభువా ఉన్నత పరిశుద్ధ స్థలాల్లో ఉంటాడని, ప్రభువా తండ్రి ఆయన దహించు అగ్నైన వాడని నాకు తెలిసేటట్లు నా కనులు తెరిచారు, వందనములు. ప్రభువా నేను నా పాప స్థితిలో నిజమైన దేవుని ఆత్మదేవుని ఆరాధించలేనని ప్రభువా మీరు బయలుపరిచినందుకు వందనాలు. నా పాపం క్షమించట కొరకు పరలోకం విడిచి లోకంలోనికి వచ్చారు, నా పాపములన్నీ క్షమించారు, మీ రక్తంతో కడిగారు, పవిత్రపరిచారు. ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. చూపిస్తున్న ప్రేమ కృప కనికరాల కొరకు వందనాలు. నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు మీ కనుపాపలు కాపాడుతున్నారు. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని యథార్థంగా ఆరాధించగలిగే ధన్యతలో కొనసాగింపజేస్తున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేం. ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ మీ సమాజం మధ్య మీ ప్రజల మధ్య మీకే గాన ప్రతిగానములతోడ ఈ కొద్ది నా స్తుతి ఆరాధన నా కొరకు మరలా తన మహామహిమతో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములోని అతి వినయంగా సమర్పించుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. బైబిల్ ఎత్తుపట్టుకుని బైబిల్ పనిలో పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़े जो उसको रोज सामने कसरत कोई ना हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, the best book to read is the Bible, the best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం 31వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం కలిసి చదువుకుందాం. విశ్వాసమును బట్టి రాహాబన వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. 1వ వచనం హెబ్రీ 11:1 కలిసి చదువుకుందాం. విశ్వాసమునది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనములైన స్తుతులు అర్పిస్తున్నాము. ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఈ ఉదయకాలంలో సాగిలు పడుతున్నాం. మీ ప్రజల పట్ల మీకున్న దయచూపణను జ్ఞాపకం చేసుకోండి. మీ రక్త ప్రోక్షణ కోరుకుంటున్నాం. ఆత్మతో సత్యంతో యథార్థంగా మిమ్మల్ని ఆరాధించడానికి కృపనిచ్చారు. వందనాలు, స్తోత్రాలు. ఆయన ఆరాధించిన వారిని బట్టి స్తుతిస్తున్నాము.
ఆరాధించలేకపోతున్న వారిని దర్శించి వారిని పురిగొల్పండి మీ ఆత్మచేత. ప్రభువా, ఆరాధన ఆత్మ కలిగిన వారి ఉత్సాహంతో పురిగొల్పుతో ఇంటి వద్ద నుండి బయలుదేరి మీ ఇంటికి రాగలుగుటూ సహాయం చేయండి. అలాగనే ప్రభువా, మరొకసారి మీ బల్ల యొద్దకు చేరువచ్చాము. మీ ప్రజల పట్ల మీకున్న దయచొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. మీ వాక్యం వెల్లడి ఒకటి తోడని వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి కలిగించును. మీ వాక్య వెలుగు మా ముఖముల మీద ప్రకాశింపజేయండి. ప్రభువా, మా కనులు తెరవండి, మా మనస్సు తెరవండి, మాకు జ్ఞాననేత్రం జ్ఞాన హృదయం దయచేయండి. ప్రభువా, వేడుకుంటున్నాము, యోగ్యమైన రీతిలో పవిత్రపరచబడిన వారమై మరొకసారి ప్రభువా మేము మీ బలలో చేయముంచుటకు సహాయం చేయండి. చెదిరిపోయి తలంపులు లయపరచండి. కనీకరబడిన దురాత్మల క్రియల ప్రభావం నజరుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములకు బంధిస్తున్నాం, మీరు బంధించండి. ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకొని మీ చేతులు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. విశ్వాసమనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. అదృశ్యమైనది అంటే కనబడనది, అదృశ్యమైనది అంటే కనబడనది, అది ఉన్నది అనటానికి రుజువు విశ్వాసం అంట. అంటే విశ్వాసం ఏమంటుందంటే కనబడని ఒక వస్తువు ఎవడికి కనబట్టలేదు, కళ్ళున్నవాడికి ఎవడికి కనబట్టలేదు, దాన్ని చూస్తుంది విశ్వాసం. కాబట్టి విశ్వాసం ఏమంటుందంటే లేని దాన్ని అదిగో అక్కడ ఉంది, నేను చూస్తున్నా, నాకు కనబడుతోంది అంటుంది విశ్వాసం. అర్థం చేసుకోండి. అవిశ్వాసం ఏమంటుంది తెలుసా? కనబడుతున్నది కూడా లేదు, అది వట్టిది, అది కాదు, అదేం లేదు అక్కడ, నాకేం కనబడట్లేదంటూ కనబడుతున్న దాన్ని కూడా అక్కడ లేదంటుంది, అది అవిశ్వాసం. అర్థమైందా? కనబడుతున్నది కూడా లేదంటుంది, అది అవిశ్వాసం. అల్ప విశ్వాసం అంటే ఈ రెండింటి మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. ఉందా లేదా, ఉందా లేదా, ఈ కనబడుతున్నది కరెక్టేనంటావా, కనబడినది ఒకవేళ ఉందేమో, దాన్ని వదలదు, దీన్ని పొందదు. ఉందా లేదా అంటూ మధ్యలో ఊగిసలాడేది అల్ప విశ్వాసం. ఇప్పుడు అర్థం చేసుకోవాలి మనం ఏ స్థితిలో ఉన్నాం. లేని దాన్ని కూడా చూడగలిగేది, చూసి ఉన్నదని నమ్మేది విశ్వాసం. ఉన్నదానిని చూస్తూ కూడా నమ్మలేని పరిస్థితిలో ఉండేది అవిశ్వాసం. ఈ రెండింటి మధ్య ఊగిసలాడేది అల్ప విశ్వాసం. ఇది విశ్వాసం యొక్క మూడు పరిస్థితులు. ఇప్పుడు రాహాబన్న వేశ్య మనం చదివిన భాగంలో ఇశ్రాయేలు దూతలను వేగులు వారిని ఇద్దరిని తన ఇంట్లోనికి చేర్చుకుంది. ఎందుకు చేర్చుకుంది? అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు? అక్కడ చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. ఎవరన్నా గట్టిగా చదవండి, మెల్లగా చదవండి. మెల్లగా అంటే స్లోగా చదవండి, ఎవరన్నా చదవండి బ్రదర్. వాళ్ళు ఎట్లా పంపేట? రహస్యంగా పంపాడంటే వీళ్ళకి కూడా తెలియదు. దాని అర్థం ఏంటి? రహస్యంగా పంపనంటే యెహోషువతో కూడా ఉన్న ఇశ్రాయేలీలకు కూడా ఈ ఇద్దరిని పంపుతున్నట్టుగా తెలియదు. ఇద్దరిని పంపాడు, వాళ్ళ పేర్లు కూడా రాయలేదు. తరువాత వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. ఇప్పుడు నిర్గమకాండం 20వ అధ్యాయం తీయండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 10 ఆజ్ఞలు ఉన్నాయి ఇక్కడ. అందులో 14వ వచనం ఏముంది? నిర్గమకాండ 20వ అధ్యాయం 14వ వచనం ఏముంది? వ్యభిచరింపకూడదు అని ఉంది. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళకే కదా చెప్పింది, వ్యభిచరింపొద్దు అని చెప్పింది వాళ్ళకే.
అంటే వాళ్లకు ఏముంది, 10 ఆజ్ఞలు వాళ్ళవే, వాళ్ళకే చెప్పాడు వ్యభిచరించొద్దని. ఇద్దరూ కలిసి వెళ్ళారట, మళ్ళీ ఒకడు కాదు, ఇద్దరు కలిసి ఒకే వేశ్య దగ్గరికి వెళ్ళారు. అంటే ఎట్లా అనిపిస్తుంది? బైబిల్ తెలియనివాడు, కొత్తవాడు, బైబిల్ లేదా బైబిల్ తెలిసినా అర్థం కానివాడు, విశ్వాస అయిన వాడైనా అర్థం కాకపోతే ఏమనుకుంటే వాళ్ళు వేశ్య దగ్గరికి వెళ్ళారు, మనం వెళ్తే తప్పే ఉందిలే అని అనుకోవచ్చు. ఎందుకు వేశ్య దగ్గరికి వెళ్ళాడనంటే ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఆ దినాల్లో, ఈ దినాల్లో వేశ్యల్లా కాదు, ఆ దినాల్లో రాజుల కాలంలో మన దేశంలో కూడా వేశ్యలు ఏం చేసేవారంటే, ఒక ఇన్ అంటే ఒక పానశాల, ఒక లాడ్జింగ్ కూడా వాళ్ళు నడిపిస్తేవారు. ఒక లాడ్జింగ్ ఉండేది వాళ్ళ దగ్గరే. ఒక పానశాల అంటే తాగడం, వాళ్ళు మద్యం తయారు చేయించేవారు, తర్వాత ద్రాక్షరసం తయారు చేస్తారు, అక్కడ ఉండొచ్చు. ఇన్ అంటే అక్కడ ఏముంటుందంటే తాగడానికి ఉంటుంది, తినటానికి ఉంటుంది, ఉండటానికి ఉంటుంది. లాడ్జ్ లాంటిది. ఇప్పుడు రెసిడెన్స్ అని అంటారు, ఇక్కడ ఏమంటారు, రెస్టారెంట్స్ అంటారు కొన్ని, తర్వాత లాడ్జ్ అని అంటారు కొన్నిట్లు. కాబట్టి వీటిలో అన్నింట్లో కూడా మనకు అన్ని ఏర్పాట్లు ఉండవు. కాకపోతే అక్కడ ఏముంటాయంటే 3 ఏర్పాట్లు ఉంటాయి. ఉండటానికి ఉంటుంది వసతి, రెండవది తినటానికి ఉంటుంది, భోజన సదుపాయం ఉంటుంది, తర్వాత తాగడానికి కూడా ఉంటుంది. అది కాకుండా ఈ వేశ్య. ఇక ఆ సంతోషం ఎవరికి కావాలో వాళ్ళు పొందుతారు, వాళ్ళు నడిపిస్తారు వీటిని. అంతేకాదు ఇంకొకటి ఉంది. కాబట్టి వీళ్ళు అక్కడ దిగారు అంటే అక్కడ ఉండొచ్చు, ఉండటానికి దొరికేటటువంటి. ఇప్పుడు ఎక్కడికన్నా పోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏంటి సరే పట్టుకుంటారు, జైలు వేస్తారు. వేశ్య దగ్గరికి పోతే అంత తొందరగా చెప్పదు విషయాలు, అందుకని వేశ్య దగ్గరికి వెళ్ళారు, అంత తొందరగా బయటపడదు. ఒకటి. రెండవది ఏమిటంటే వేశ్య దగ్గరికి అందరూ వస్తారు. ఎవరు? ఆ రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన అధికారులు, భటుల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, సేనాధిపతులు, దండనాయకులు, మంత్రులు, అందరు అన్ని రకాల వారు వచ్చిపోతూనే ఉంటారు. ఎప్పుడో ఒకప్పుడు ఎవడో ఒకడు వచ్చిపోతుంటాడు. అందరూ రాకపోయినా కొందరు వస్తారు. ఈ స్త్రీ బలహీనత ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, స్త్రీ బలహీనత ఉన్నవారు, వారు వస్తారు. వారు ఏం చేస్తారు? మొత్తం రహస్యాలన్నీ ఆడ చెప్పిపోతారు. దెబోరా అడిగింది చూసారా? ఎవరిని అడిగింది చెప్పండి? దెబోరా కాదు, దెలీలా ఎవరిని అడిగింది? సంసోన్ అడిగింది. ఏమడిగింది? నీ రహస్యం చెప్పవా? అయితే నేనంటే ప్రేమ లేదా? అయ్యో నేనంటే ప్రేమ లేదా? నీకు నా మీద ఉన్న ప్రేమ ఇంతేనా? నువ్వు అలాగైతే నేను చచ్చిపోతాను అని ఇలా చేసి వాడి దగ్గర రహస్యం లాగేసింది. ఆమె వేశ్య అని రాయబడలేదు కానీ వేశ్యలాగే ప్రవర్తించింది. కాబట్టి వేశ్యలు ఏం చేస్తారంటే రహస్యాలు, గుట్లు రాగేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? ఈ బలహీనులు ఆ బలహీనతను బట్టి ఏం చేస్తారంటే గుట్లు చెప్పేస్తారు. కాబట్టి వేశ్య దగ్గర కావలసినంత రహస్యం ఉంటుంది, సమాచారం ఉంటుంది. రహస్య సమాచారం అంతా వేశ్య దగ్గర ఉంటుంది. కాబట్టి వేశ్య దగ్గరికి వెళ్ళారు. ప్రొటెక్షన్. అక్కడికి ఎందుకు వచ్చావని ఎవడు అడగడు. వేశ్య దగ్గరికి ఎవడన్నా పోవచ్చు, ఎందుకు వచ్చావని ఎవడు అడగడు. ఇక్కడికే ఎందుకు వచ్చావని ఎవడు అడగడు. కానీ వారు వచ్చిన సంగతి తెలిసింది, చూసారా? కాబట్టి వారు వేశ్య దగ్గరికి వెళ్ళారు కానీ వ్యభిచారం చేయటానికి పోలేదు. అర్థం చేసుకోండి. ఎందుకు వెళ్ళారు? సమాచారం రాబట్టడం కోసం వేశ్య దగ్గరకు, ఆ ఎరుకోలో ఉన్న వేశ్య దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే వారు ఎరుకోను స్వాధీనం చేసుకోవాలి. యెహోషువ ఏం చేసి ఎందుకని పంపాడు? అక్కడ ఉన్నటువంటి ఆ విషయాలు రహస్యంగా తెలుసుకుని రండి అని పంపించాడు. అంటే ఎంతమంది ఉన్నారు, వారి సైన్యం ఎంత, వారి బలం ఎంత, వారి ధైర్యం ఎంత, మన బలం ఎంత, మనకు వారికి ఏంటి అంటే తేడాలు ఏమిటి, మనం వారిని జయించగలమా, జయించాలంటే ఏం చేయాలి, ఇవన్నీ తెలుసుకోవటానికి వాళ్ళిద్దరిని పంపాడు. చూసి రండి వారు ఎలా ఇట్లా ఉన్నారు. వారు ఊరంతా చూసారో లేదో కానీ వేసి ఏంటి దిగారని మాత్రమే రాసింది. వారు అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి ఏం చూశారో మనకు తెలియదు. ఇది ఒకటి సంగతి. కాబట్టి అక్కడ దిగారు. దిగిన తర్వాత ఏమైందిట చూడండి. 3వ వచనం, 2వ వచనం. దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చాను. చూసారా? వెంటనే రాజు దగ్గరికి వెళ్ళిపోయింది వర్తమానం. ఎందుకు? ఇంకోటెవడో చూశాడు వీళ్ళు రావటం.
వీళ్ళెవడరా కొత్త వాళ్ళగా ఉన్నాడు, మన డ్రెస్ కాదు, ఈ డ్రెస్సులు వేరుగా ఉన్నాయి, మన దుస్తులు వేరు వీళ్ళ దుస్తులు వేరు, మన ముఖాలు వేరు వీళ్ళ ముఖాలు వేరు, మన మనుషులు కాదు వీళ్ళు ఎవరో వచ్చారు. ఎందుకు వచ్చారంటే వీళ్ళు ఏదో రహస్యంగా తెలుసుకోవటం కంటే బహుశా వీళ్ళు అక్కడక్కడక్కడ చూసి ఉంటారు. రహస్యంగా వేగు చూడటానికి అంటే మన రహస్యాలు తెలుసుకోవటానికి వచ్చారు. ఎక్కడున్నారంటే వేసి దగ్గర ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వాడు వెంటనే తీసుకుపోయి ఎక్కడికి, రాజు దగ్గరికి తీసుకుపోయాడు. వర్తమానాన్ని రాజు వరకు వెళ్ళిపోయింది. రాజుగారు ఏం చేశాడు? 3వ వచనం చదవండి. ఇప్పుడు రాజుగారు 2 మనుషుల్ని ఆమె దగ్గర, ఆమెను పిలవలేదు అంటే ఆమెకు ఎంత గౌరవం, స్టేటస్, ఏం స్టేటస్ ఉందో ఆమెకు. రాహాబుకి వేశ్య కానీ ఏం స్టేటస్ ఉందే? ఆ రాహాబు నేను ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకురండి అనలేదు. రాహాబు దగ్గరికి మనుషులు పంపాట. ఆమె స్టేటస్ ఆమెకే ఉంది. పంపి ఏమన్నాడు? ఎవరైతే నీ ఇంట్లో ఉన్నారో, ఇక్కడికి వచ్చారో వాళ్ళు ఏం చేయాలట? వెలుపలికి తీసుకునిరా, అంతే, బయటికి తీసుకునిరా. వాళ్ళు ఎక్కడున్నారో, ఎందుకంటే వాళ్ళు లాడ్జింగ్లో ఉన్నారు, వాళ్ళు ఎక్కడో లోపల రెస్ట్ తీసుకుంటున్నారు, వాళ్ళు బయటికి తీసుకురా అని చెప్పి పంపటానికి 2 మనుషుల్ని పంపేట. ఆమె ఏం చెప్పింది చూడండి. ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యుద్ధకు వచ్చిన మాట నిజమే, వీళ్ళు వచ్చి చెప్తే వాళ్ళని తీసిపోయి ముందు దాచిపెట్టేది. నిజానికి ఆమె నమ్మకస్థంగా ఉండాలంటే ఏం చేయాలా? వాళ్ళిద్దరిని తెచ్చి అప్పచెప్పాలి. ఆ దేశానికి ఆ రాజుకి నమ్మకంగా ఉండాలంటే ఆ పని చేయాలి. కానీ ఈమె ఆ రాజు కంటే పరలోకపు రాజుకు నమ్మకంగా ఉంది. ఈ సంగతి వారికి అర్థం కాదు. ఆమె తమ రాజు కంటే పరలోకపు రాజు దేవునికి నమ్మకంగా ఉంది. వారు దేవుని బిడ్డలు అని తెలుసుకుంది. కిందనంటూ చూడండి, దాచిపెట్టి వాళ్ళ దగ్గరకు వచ్చి ఏం చెప్పిందిట? మనుషులు నా యుద్ధకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చారో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా పట్టుకుందరు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ 2 ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనప కట్టెలో వారిని దాచిపెట్టి వాళ్ళు పంపేసింది. ఎట్లా పంపింది? తరిమింది. ఎట్లా తరిమింది? అటు వెళ్ళిపోయారు బయటికి, మీరు వెళ్తే వాళ్ళు పట్టుకుంటారని చెప్పి ఊరు బయటకు పంపింది వాళ్ళని. వాళ్ళు ఊరు బయటకు తరుముకుంటూ పోతారు పిచ్చోళ్ళు. ఇంకో సంగతి చూడండి, ఎంత తెలివైనది రాహాబు. ఎవరు రాలేదు ఇక్కడికంటే సెర్చ్ వారెంట్ ఉంది వాళ్ళ దగ్గర. ఎవరు రాలేదన్నారు అనుకోండి, సెర్చ్ వారెంట్ ఉంది. ఏంటి సెర్చ్ వారెంట్? అక్కడి నుంచి వెతికి తీసుకురమ్మన్నాడు, రాజుగారు పంపాడు. అవి పక్కకున్నాడు, మేము వెతుకుతామని అంటారు, వెతికితే దొరికిపోతారు. కాబట్టి తెలివైనది. రాలేదని లేదు, ఎందుకు? ఎవడో చూశాడు కదా పక్కన, ఎవడో చూసిపోయి చెప్పాడు. రాలేదంటానికి లేదు, వచ్చారు, నిజం చెప్పింది. కానీ ఇక్కడ లేరు, ఇక్కడ లేరు. ఆమె పేరు హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల పట్టికలో రాశాడే. విశ్వాస వీరుల పట్టికలో ఆమె పేరు రాశాడు. అక్కడ రాసిన గ్రంథకర్త బహుశా పౌలు గారు అయి ఉండొచ్చు. మరి ఆమె ఏమి చేసింది? సగం నిజం చెప్పింది, సగము అబద్ధం చెప్పింది. మరి విశ్వాస అబద్ధం చెప్పొచ్చా? మనలాగే సగం నిజము, సగం అబద్ధం. మనం కూడా అలాగే చెప్తుంటాం, సగం నిజం చెప్తాం, సగం అబద్ధం చెప్తాం. ఆమె కోసం చెప్పలేదు. ఎవరి కోసం చెప్పింది అబద్ధం? వారి కోసమే చెప్పింది. ఎవరు వచ్చారో వారి కోసం అబద్ధం చెప్పింది. ఇది ప్రాథమిక విశ్వాసం, అల్ప విశ్వాసం. విశ్వాసం ఉంది కానీ అల్ప విశ్వాసం, కొంచెం విశ్వాసం. ఇప్పుడు వారు వచ్చారు నిజమే, ఇదిగో ఉన్నారని చెప్తే పట్టుకుపోతారు, పట్టుకుపోతే చంపేస్తారు, శిక్ష వేస్తారు. కనుక వారిని తప్పించాలి. ఎందుకు తప్పించాలనుకుంది? కిందన చూడండి, 6వ వచనం. అని చెప్పి తన మిద్దె మీదగా 2 ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనపగట్టులో వారిని దాచాను. ఆ మనుషులు యొర్దాను రేవు
దాటు రేవుల మార్గమున వారిని తరిమిపోయిన మనుష్యులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడాను. అంటే మనుష్యులు బయటికి వెళ్ళిపోయిన తర్వాత గవిని వేశారు. అంటే ఆ మొత్తం ఊరికి, ఆ పట్టణానికి ఉన్న గోడకున్న గేట్ క్లోజ్ చేశారు. ఇంకెవడు లోపల నుంచి బయటికి రాడు, బయట ఉన్నవాడు లోపల ఉన్నవాడు బయటికి వెళ్ళడు, బయట ఉన్నవాడు లోపలికి రాడు. అంటే దానివల్ల ఏమవుతుంది, వీరు ఒకవేళ వేగులు వారు బయటికి వెళ్ళిపోయి ఉంటే బయటే ఉంటారు, మళ్ళీ రారు. ఒకవేళ లోపల ఉంటే బయటికి వెళ్ళలేరు. దాని టైం అయిపోయింది, గేట్లు వేసేసారు. అయితే ఈ పిచ్చోళ్ళు వెతకడానికి వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు, ఈ గవిని దాటి వాళ్ళు చదువుకుంటూ యోర్దాను వైపు వాళ్ళు పోయారు. ఎటు పోయారో తీసుకొద్దాం పద అని వెళ్ళిపోయి. అంటే ఈమె మాట మీద అంత నమ్మకం ఉంది. నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తావు అని చెప్పి లోపలికి పోలే. అంటే ఆ మాట మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. వచ్చిన వారెవరు, రాజు దూతలు. అంటే ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళే వచ్చి ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ రాహాబు ఒక చిన్న మాట చెప్పగానే నిజమే అంటే ఆమె నిజాలు చెప్తుందన్నమాట. ఇదివరకు చెప్పినవన్నీ నిజాలు, వేశ్య గారు నిజం చెప్తుంది, ఇప్పుడు అబద్ధం చెప్పింది కాబట్టి ఇది నిజమే అనుకున్నారు, నమ్మారు. లేకపోతే వేశ్య చెప్పిన మాట ఎవడు నమ్ముతాడు? నువ్వు చెప్పిన అబద్ధం పక్కన పో, మేము ఒకసారి వెతుకుతాం అన్ని గదులు అన్నారంటే వేరుగా ఉండేది. కాబట్టి ఆమెకున్నటువంటి మంచి పేరు, పలుకుబడి, గుర్తింపు అటువంటిది. దాన్ని ఉపయోగించుకుంది, అబద్ధం చెప్పింది. దేవుడు అబద్ధాన్ని అంగీకరిస్తాడా? సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం కలిసి చదువుకుందామా? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి అబద్ధమాడు పదవులు యెహోవాకు హేయం. హేయం అంటే అసహ్యం. అబద్ధం అంటే దేవునికి అసహ్యం. మనం చాలాసార్లు అబద్ధం ఆడేస్తాం, మళ్ళీ ప్రభు అది ప్రభు 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 అది ప్రభు ఇది ప్రభు అంటాం. మరి అబద్ధం ఎవరితో చెప్పామో మరి వారి సంగతి ఏమిటి? ఒకరితో అబద్ధం చెప్పేశాము, చెప్పడం వల్ల వాళ్ళకి ఏదో అయ్యింది, మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి పోయి చెప్పాలా, నీతో అబద్ధం చెప్పానని. కొన్నిసార్లు అబద్ధం చెప్పడం వల్ల నష్టం కలుగుతుంది అవతల వాళ్ళకు. ఏ నష్టం లేకుండా మనం ఏదో అబద్ధం చెప్పేసామనుకుంటే అది వేరే సంగతి. ఏమమ్మా, ఏమక్క, ఏమన్నా మన ఆదివారం రాలేదంటే ఒంట్లో బాగలేదన్నా, చాలా నొప్పులన్నా, మీరు ప్రార్థన సరిగ్గా చెయ్యట్లేదన్నా, అందుకే అన్ని నొప్పులన్నా సాతాను పట్టుకుంటున్నాడన్నా రాలేదన్నా అంటారు. నిజానికి అది కాదు, ఇంకేదో ఉంటుంది చిత్రం. ఎక్కడికో వెళ్ళటమో ఎవరో రావటమో ఇవన్నీ ఉంటాయి. అదంతా చెప్పకుండా అది చెప్తే ఇంకా మళ్ళీ లేనిపోని వస్తేలే, అందుకని ఇలా చెప్తే పోతుంది. ఇది అబద్ధం. ఈ అబద్ధం వల్ల ఎవరికి నష్టం లేదు. కానీ ఎవరికి నష్టం? స్వయానికి నష్టం, ఆత్మకు నష్టం, ఆత్మీయతకు నష్టం ఈ అబద్ధం. దీన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటే సరిపోదు. కొన్ని అబద్ధాలు ఇతరులకు కొంత నష్టం చేస్తాయి, లేదా కొంత బాధ కలిగిస్తాయి. మరి అప్పుడు వారి నష్టాన్ని ఎవరు పూరుస్తారు? మనం అబద్ధం చెప్పేశాను బ్రదర్, అబద్ధం చెప్పేశాను సిస్టర్ అన్నా కూడా అది అట్లే మిగిలిపోతుంది కొన్నిసార్లు. ఇక వాళ్ళ అవతల వాళ్ళ సర్లే చెప్తే అయితే అయిపోయిందని అనుకుంటే మన మీద ఉన్న భారం, మన పాపదోషం తొలగిపోతుంది. అబద్ధం దేవునికి అసహ్యమైనదిట. ఎన్నిసార్లు అబద్ధాలు ఆడుతున్నాం, చిన్నవో పెద్దవో అబద్ధాలు. ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఏదో రాహాబు చెప్పిన అబద్ధాన్ని ఒప్పేసుకున్నాడు, దేవుడు ఊరుకున్నాడని మనం చెప్పిన అబద్ధాలు వింటాడని కాదు. రాహాబు అబద్ధం చెప్పడానికి వెనకాల ఒక చాలా పెద్ద కారణం, బలమైన కారణం ఉన్నది. ఒకటి, రాహాబు ఆ గూఢచారులు, ఇశ్రాయేలు దూతలు గూఢచారులుగా తన ఇంటికి వస్తారని తాను ఎప్పుడు ఊహించలేదు, ఎదురు చూడలేదు. ఇది ఎదురు చూడనటువంటి ఒక అవకాశం రాహాబుకు తెలుసు. ఏం తెలుసు చూడండి, ఇక్కడ అంటోంది 8వ వచనం. వేగుల వారు పడుకోనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లనెను. చదవండి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వల్ల మాకు భయం పుట్టుననియు, మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు. ఇప్పుడు వారు ఎందుకు వచ్చారో ఆ ఉద్దేశం నెరవేరిందా లేదా?
నెరవేరిపోయింది. అందుకు వచ్చారు వారు. ఎందుకు? సమాచారం కోసం చెప్తోంది, అయ్యా మీరంటే మా వాళ్ళు జడిసి చస్తున్నారు, వీళ్ళు బతకలేకపోతున్నారు, ధైర్యం చెడిపోయింది అంటే ఇప్పుడు యుద్ధం చేయలేరుక, మీరంటే భయపడుతున్నారు, ఈ దేశం దేవుడు మీకు ఇస్తాడని మాకు తెలుసు, అందుకు చేర్చుకుంది వారిని. ఈ దేశం మీకు ఇస్తాడని మాకు తెలుసు. తర్వాత చెప్తుంది 10వ వచనంలో, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపోజేసినో, యోర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోను ఓక్కును మీరు ఏం చేస్తారో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేస్తారో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రం ఉండదు. నేను మీకు ఉపకారము చేసి తిని. ఇప్పుడు ఇంక అర్థమైంది ఏంటంటే, రేపు ఎరుకోని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చేస్తాడు. తరువాత వాళ్ళు ఎవరిని బతకనివ్వరు. ఎవరిని బతకనివ్వరు కాబట్టి నన్ను కూడా బతకనివ్వరు. నన్ను, నా బంధువులను, నా తండ్రిని, నా తమ్ముడిని, మా ఇంటి వారిని కూడా బతకనివ్వరు. మేము చచ్చిపోతాం, అందరూ చనిపోతారు. ఎరుకో ఫుల్గా నాశనం అయిపోయింది, ఎవరు బతకలేదు. ఎరుకలు అందరినీ చంపేశారు, ఈ ఒక్క కుటుంబాన్ని తప్ప. తర్వాత కాబట్టి అందరూ చనిపోతారు, నేను చనిపోతాను. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఏమిటది? నేను బతకొచ్చు. చూసారా, దేవుడు ఆమెకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆమె బతకొచ్చు, ఆమె ఇంటి వారు బ్రతకొచ్చు, జీవించవచ్చు. ఇప్పుడు ఈ వచ్చిన వేగులు వారికి, ఇశ్రాయేలు వారికి సహాయం చేసినప్పుడు, వారికి సహాయం చేసినప్పుడు నాకు ఉపకారం జరుగుతుంది. నేను నీకు ఉపకారం చేశాను కనుక నాకు ఉపకారం చేయి. మన జీవితాల్లో, ఆమె జీవితంలో దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆమె ఎప్పుడు అనుకోలే ఇలాంటి అవకాశం నాకు వస్తుంది, వాళ్ళు వచ్చి నా తలుపు తడతారు. అదృష్టం తలుపు తట్టిందిట. ఇప్పుడు వారికి ఆశీర్వాదం తలుపు తట్టింది రాహాబు ఇంటికి. కాబట్టి ఆమె ఎప్పుడు ఊహించలేదు. ఎప్పుడైతే వచ్చిందో దాన్ని సద్వినియోగం చేసుకుంది అవకాశాన్ని. ఎంత రిస్క్ తీసుకుంది. ఒకవేళ గనక వాళ్ళు లేరయ్యా అని చెప్పింది వచ్చిన రాజు బంటులతో, దూతలతో. ఒకవేళ వాళ్ళు పక్కకు తప్పుకో వెతుకుతామంటే ఏం చేసేది? ఆ మాట నమ్మకుండా నువ్వు పక్కకు తప్పుకో మేము వెతుకుతామంటే దొరికేవాళ్ళు. దొరికితే ఆమెను ఏం చేసేవారు? చంపేస్తారు. అంటే ఇప్పుడు అయితే ఇశ్రాయేలు ప్రజల చేతిలో మరణం, లేకపోతే రాజు చేతిలో మరణం. నమ్మింది, అది విశ్వాసం. ఏమిటి విశ్వాసం? దేవుడి కొరకు నేను పని చేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను కాపాడుతాడు. నమ్మింది. నేను నీకు ఉపకారం చేస్తున్నాను కాబట్టి వీరు నాకు ఉపకారం చేస్తారు. నమ్మింది. కొన్నిసార్లు ఇతరులకు ఉపకారం చేయటానికి మనకు అవకాశం వస్తుంది, తెలియకుండానే మనకు అవకాశం వస్తుంది. మనం వారికి ఉపకారం చేస్తే దేవుడు మనకు ప్రత్యుపకారం చేస్తాడు. అదే ఆ రాహాబు అనే వేశ్య, బాబు మా ఇంట్లోకి రావద్దు బాబు, మీరు ఎక్కడికో పోండి, మీరు వచ్చి మమ్మల్ని చంపుతున్నారు, ఇప్పుడు తెలిసిందంటే వాళ్ళు వచ్చి నన్ను చంపేస్తారు, మీరు పొండి బాబు ఎటో పొండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయింది. కదా అటు వెళ్ళిపోయారు చూడు అని అన్నది అనుకోండి, ఏమై ఉండేది? వాళ్ళు దొరికినా దొరకకపోయినా దేవుడు వారిని తప్పిస్తాడు. కానీ ఎరుకో అంతా నాశనం అయిపోయినప్పుడు రాహాబు కుటుంబం కూడా నాశనం అయిపోతారు. దొరికిన అవకాశం తాను తన కుటుంబం బ్రతకటానికి, అంతేకాదు ఆశీర్వాదం పొందటానికి దొరికిన అవకాశం, చేయడానికి ఉపకారం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు ఉపకారం చేసింది. ఇప్పుడు ఏం చేసింది? దాచిపెట్టింది. అది చేసిన ఉపకారం దాచిపెట్టింది. వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నది, అయ్యా ఎవరు రాలేదో, వచ్చారు కానీ వెళ్ళిపోయారని చెప్పింది. తరువాత ఇంకొకటి ఆమె ఏమైనా దేవుని శక్తిని నమ్మింది. ఇదిగో ఎర్ర సముద్రం పాయలు చేశాడు, ఆ ఇద్దరు రాజుల్ని హతం చేశారు మీరు, కాబట్టి మీరు పరాక్రమశాలు, దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు, మమ్మల్ని కూడా మీకు అప్పగిస్తాడు. నేను మీకు ఉపకారం చేశాను కనుక మీరు నాకు ప్రత్యుపకారం చెయ్యండి అని వారిని వేడుకుంటోంది. కాబట్టి దేవుడు ఆ అబద్ధాన్ని ఏం చేశాడు? క్షమించాడు. అంగీకరించలేదు కానీ క్షమించాడు. బహుశా తర్వాత మనలాగే రాత్రి పోయి మోకాళ్ళేసి, ప్రభువా నువ్వు ఎవడవో నాకు తెలియదు కానీ
అబద్ధవాడి నన్ను క్షమించమని అడిగి ఉంటుంది. ఎందుకంటే ఇంత జ్ఞానవంతురాలు. ఆ రాత్రి అడిగి ఉంటుంది. అడిగితేనే క్షమిస్తాడు ప్రభు. అడిగి ఉంటుంది, ప్రభు అబద్ధవాడాను క్షమించు, అయినా నీ ప్రజల కోసమే, నీ పని కోసం, నీ ప్రజల కోసం అబద్ధవాడాను, అయినా తప్పే, నన్ను క్షమించు ప్రభు అని అడుగుంటుంది. దేవుడు క్షమించి ఉంటాడు. అయితే ఆమెకు మరల తిరిగి ఉపకారం జరిగింది. ఇప్పుడేమంటుంది చూడండి, ఇక్కడ 12వ వచనం, నేను మీకు ఉపకారం చేస్తున్న గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెండ్రు వారికి కలిగినది ఉన్న వారి అన్నదమ్ములను చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడనెను. అంటూ వారు ప్రమాణం చేశారు. చేసిన తర్వాత ఒక ఎర్రని తాడు ఇచ్చారు. ఈ ఎర్రని తాడు నీ ఇంటికి కట్టుకో, నీ కిటికీకి కట్టు, నీ ఇంటికి రాము, నిన్ను కాపాడుతా అని ఇచ్చారు. ఇస్తే ఏమైంది చూడండి, 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 22వ వచనం 21వ వచనం, వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దల్ని ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలో సమస్తమును కత్తివాత సంహరించిరి. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమె కలిగిన వారినందరినీ అక్కడ నుండి తోడుకొని రండని దేశమును వేగు చూసి 2 మనుషులతో చెప్పగా, వేగులు వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమె కలిగిన వారినందరిని వెలుపలకు తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారినందరిని వారు వెలుపలకు తోడుకొని ఇశ్రాయేలీయుల పాళెం వెలుపట వారిని నివసింపజేసిరి. అప్పుడు వారు పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని బంగారు ఇత్తడి పాత్రలు ఇనుప పాత్రలు మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో ఉంచిరి. రాహాబను వేశ్య యెరికోను వేగు చూసుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమె కలిగిన వారినందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నది. కాబట్టి ఏం చేశారు, ఆమెను మాత్రం బ్రతకనిచ్చారు, ఆమె కుటుంబాన్ని బ్రతకనిచ్చారు. తక్కిన అందరినీ కాల్చేశారు, అందరినీ కాల్చిపడేశారు, చంపారు, మిగిలిన వారు కాలిపోయారు, ఇళ్ళన్నీ కాలిపోయాయి, అక్కడ ఏం బూడిద ఏం మిగలలేదు. కనుక విశ్వాసంతో వారిని చేర్చుకుంది. అంటే తన మీద తనకు ప్రాణగండం ఉంది. ఎందుకంటే రాజుకు తెలిస్తే చంపేస్తాడు. ఆ రోజు కాదు, మర్నాడు తెలిసినా చంపేస్తాడు. మొన్న వీళ్ళు వచ్చి వెళ్ళిపోయారు, ఈమె దాచేసిందని మర్నాడు తెలిసినా చంపేస్తారు, 3వ నాడు తెలిసినా చంపేస్తారు. అయినా నమ్మింది ఎవరిని? దేవుణ్ణి నమ్మింది. నమ్మి ఒక ఉపకారం చేసింది కనుక ప్రత్యుపకారం. ప్రాణమే పోతుంది. చూశారు, మనం ₹1 పోతుందంటే నాకెందుకు వచ్చిందిలే, వీళ్ళకి సాయం చేసేది, మనకు నష్టపోతాం, మనం వద్దులే అని ఊరుకుంటాం. అయితే ఆమె ప్రాణం పోతుంది, ఆమెదే కాదు ఆమె కుటుంబం అంతా ప్రాణం పోతుంది. అయినా సరే ఉపకారం చేయటానికి ఇష్టపడు, అది విశ్వాసం. అందుకని చూడండి, హెబ్రీల పత్రికలు అంటాడు, హెబ్రీల పత్రిక 13వ అధ్యాయం అనుకుంటా, ఎక్కడ ఉంటుందండి, ఇక్కడ నేను మర్చిపోయాను, ఎక్కడ తెలిసిన వాడు గట్టిగా చెప్పండి. 13:16 ఉపకారమును ధర్మమును చేయి మరిచిపోకుడి, అటు యాగములు దేవునికి ఇష్టం. ఉపకారం చేయండి, ధర్మం చేయండి. ఆ యాగం అంటే ఎంత ఎక్కువ చేస్తావో అది దేవునికి అంత ఇష్టమైనది. ఆమె చేసిన ఉపకారంకి ప్రత్యుపకారంగా దేవుడు ఏం చేశాడు, ఆమెను ఆమె ఇంటి వారందరిని రక్షించాడు. అంతొకటేనా? మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరెసును జరహును కనెను, పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆదామును కనెను, ఆదాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోను కనెను, నయస్సోను సల్మాను కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను. బోయాజు
రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషేను కనెను, యెషే రాజైన దావీదును కనెను. అంటే దావీదుకి ఏమైపోయింది? నాయనమ్మ అయిపోయింది. దావీదుకి ఏమైంది? నాయనమ్మ. 3వ తరము 4వ తరము. సల్మాన్ రాహాబునందు బోయజు, సల్మాను, బోయజు, ఓబేదు, యెషయి, దావీదు. 5వ తరంలో, తన తర్వాత 5వ తరంలో దావీదు వచ్చాడు. అంటే పైన 4 తరాలు, పైన 4వ తరంలో ఉంది ఆమె. నాయనమ్మల లిస్టులో ఉంది. ఎవరికి నాయనమ్మ? దావీదుకి నాయనమ్మ అయింది. ఎట్లా అయింది? సల్మాన్ అన్న ఆయనను పెళ్లి చేసుకున్నాడు. ఎవరు ఈ సల్మాను? ఈయన ఎందుకు చేసుకున్నాడు? నేను అనుకుంటాను ఆ వేగు చూడడానికి వెళ్ళి ఇద్దరిలో ఒకడు సల్మాను అనుకుంటా. ఎందుకు ఇష్టపడ్డాడు సల్మాన్ ఒక వేశ్యని? ఆ వేగు చూడడానికి వెళ్ళిన ఇద్దరిలో ఒకడు సల్మాన్. ఆమెను చూశాడు, ఆమె తెలివితేటలు చూశాడు, ఆమె చాతుర్యం చూశాడు, ఆమె ప్రేమను చూశాడు. ఇలాంటి స్త్రీ ఈమె నాకు భారీగా ఉంటే మేలు అనుకున్నాడేమో, పెళ్లి చేసుకున్నాడు అని నేను అనుకుంటున్నాను. చేసుకున్నాడు కనుక ఇప్పుడేమైంది? ఇశ్రాయేలు ప్రజల వంశావళిలో చేరిపోయింది. అంతేకాదు, దావీదు వంశావళిలో చేరింది. అంతేకాదు, యేసుక్రీస్తు వంశావళిలో చేరింది. అక్కడేముంది? అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడిని యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు వంశావళిలో చేరింది. చిన్న విశ్వాసం. ఎంత విశ్వాసం? వాళ్ళని దాస్తూనే అబద్ధం ఆడింది. అంటే చిన్న విశ్వాసం. చిన్న విశ్వాసానికి ఎంత గొప్ప ఆశీర్వాదం. చిన్న ఉపకారం దేవుడు వాళ్ళని తప్పిస్తాడు. ఎందుకంటే వారు దేవుని ప్రజలు. ఒకవేళ ఈమె అప్పగించినా దేవుడు వారిని తప్పిస్తాడు. దేవుడు వారికి ఏం సహాయం చేయకుండా ఊరుకోడు. ఎందుకంటే వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈమె చేసిన ఉపకారాన్ని బట్టి ఈమెకు ఎంత గొప్ప ఆశీర్వాదం దొరికింది. యేసుక్రీస్తు వంశావళిలో చేరింది. మనం చేసే చిన్న ఉపకారం గుర్తుంచుకోండి, ఎప్పటికైనా సరే చిన్న ఉపకారం ఎవరో ఒకరికి అది ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని తరతరాలకు తీసుకుని వస్తుంది. ఒక్క తరానికి కాదు. దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఏది అచ్చుంచుకోడు. చిన్న విశ్వాసం, అల్ప విశ్వాసం, చిన్న విశ్వాసం మనం కలిగి ఉన్నా సరే ఆ విశ్వాసానికి ఫలితాన్ని మనం తప్పనిసరిగా చూస్తాం. అంటే విశ్వాసం క్రియలలో ఉండాలి. అక్కడ ఆ విశ్వాసం అన్నది క్రియల్లో కనబడుతోంది. క్రియలలో ఉండే విశ్వాసం. కాబట్టి మన విశ్వాసం కూడా క్రియలలోకి రావాలి. ఆమె దేవుని నమ్మింది, దేవుని శక్తిని నమ్మింది, ఆ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల పరాక్రమాన్ని నమ్మింది. వారు తప్పనిసరిగా తమను ఏం చేస్తారు, జయిస్తారని నమ్మింది. అయితే నమ్మిన దాన్ని క్రియల్లో ఎప్పుడైతే ఆమె దగ్గరకు వచ్చిందో అవకాశం, వాళ్ళు ఇంకో చోటుకి వెళ్తే అసలు ఎవరి దగ్గరికి పోకుండా ఊరంతా తిరిగేసి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేసి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటే రాహాబుకి ఎక్కడొచ్చింది అవకాశం? దేవుడు రాహాబుకు ఒక అవకాశం ఇచ్చాడు. రాహాబు అవకాశాన్ని వాడుకుంది. కనుకనే ఆ చిన్న విశ్వాసాన్ని ప్రదర్శించింది. విశ్వాసం అనేది ప్రదర్శించాలి, క్రియలలోకి రావాలి. చాలాసార్లు మనకు విశ్వాసం ఉంటుంది, విశ్వాసం 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 అంటాము, కానీ అది క్రియలలోనికి రాదు చాలాసార్లు. కనుక క్రియలలోకి వచ్చింది. ఇప్పుడేమైంది? దేవుడు ఆశీర్వదించాడు. బహుశా సల్మానే అందులో ఒకడు అనుకుంటాను, పెళ్లి చేసుకున్నాడు. దేవుడు మనసు ఇచ్చి ఉండొచ్చు ఆయనగా, ఈ వేశ్యత నాకేంటయ్యా, వేసినవుడని పెళ్లి చేసుకుంటాడా, ఈ వేశ్యత నాకేంటని అనుకోలే. దేవుడు కూడా ఆమెను పక్కన పెట్టలేదు. చూసారు, ఉపకారం చేసినందుకు, విశ్వాసం ఉంచి ఉపకారం చేసినందుకు దేవుడు ప్రత్యుపకారం ఎంత చేసి వాళ్ళు చేశారు. ఉపకారం ఏంటి? వాళ్ళని రక్షించి ఆమె కుటుంబాన్ని రక్షించి తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజల పాళెంలో పెట్టారు. వాళ్ళతో పాటు చేర్చుకున్నారు. వాళ్ళు ఏం చేశారు? పోమనలేదు. యెహోషువ ఆమెను పో అనలేదు. అంటే తీసుకొచ్చాం బయటకు, కానీ రక్షించాం, కానీ నీకు మాకేంటి సంబంధం, వెళ్ళిపో, అన్యుల మధ్య ఎక్కడ బతుకు అనలేదు. వాళ్ళతో పాటు చేర్చుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య బ్రతికేలా చేశాడు. దేవుడు అంతకంటే ఎక్కువ చేశాడు. తన కుమారుడికి వంశావళిలోనికే ఆమెను చేర్చాడు. తీసుకెళ్ళి ఇంకెవడికో భారీగా చేయొచ్చు. ఆ యూదా పుట్టిన కుమారుల్లోని ఆ సల్మాన్ కాకుండా ఇంకెవరికైనా భార్య అయి ఉంటే ఆమె
యూదా వారిలోనే, ఇశ్రాయేల్ వారిలోనే ఇంకెవరికైనా భార్య అయి ఉంటే ఈ వంశావళిలో చేర్చబడేది కాదు, ఆమె దావీదుకు నాయనమ్మ అయ్యేది కాదు. అర్థమవుతుందా? దేవుడి కార్యాలు మనకు అర్థం కావు. కనుక చిన్న విశ్వాసం, దాన్ని కూడా దేవుడు గొప్పగా ఘనపరుస్తున్నాడు. అందుకనే ప్రభు అన్నాడు, ఆవగింజంత విశ్వాసం నీకుంటే అని అన్నాడు. ఆవగింజంత స్వల్పమైన విశ్వాసం దేవుడు ఘనపరుస్తాడు. అది లేకపోతే మనం ఆ ఘనతను పోగొట్టుకుంటాం. విశ్వాసంతో పాటు ఉపకార బుద్ధి కలిగి ఉండాలి, సహాయం చేసే మనస్సు ఉండాలి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి. ఏం చేసేట? ఎన్నో చేశాడు. ఆ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, మార్కు సువార్త 3వ అధ్యాయంలో, తర్వాత మత్తయి సువార్తలో, మార్కు సువార్త 2వ అధ్యాయంలో, తర్వాత లూకా సువార్తలో కూడా ఉంటుంది. ఆయన ఇంట్లో ఉన్నాడు కపెర్నహూములో, పక్షవాతం కలిగిన వాడిని తీసుకొని వచ్చారు. ఏం చేశారు? ఆ పెంకులన్నీ ఊడదీసేసారు. ఒక్క పెంకులు ఊడదీస్తే ఏమన్నా పరుపు కిందకి దిగుతుందా? మనిషితో పాటు వాసాలు విరిచేశారు. మొత్తం ఖాళీ చేసి ఉంటారు. అవి మాత్రం ఒక 5-6 అడుగులు ఖాళీ చేసి ఉంటారు. ఏదో మనిషిని దింపాల అంటే వాసాలు తగ్గొట్టేశారు, విరిచేశారు, మొత్తం పాడు చేశారు. ఏమనలేదు, సైలెంట్గా ఉన్నాడు. నష్టాన్ని భరించడానికి ఇష్టపడేదే విశ్వాసం. నష్టాన్ని భరించడానికి ఇష్టపడేదే విశ్వాసం. అది లేనిది విశ్వాసం కాదు. అర్థమవుతుందా? అటువంటి విశ్వాసాన్ని, తన ప్రాణం పోవటానికి, తన కుటుంబం అంతా పోవటానికి సిద్ధపడి రాహాబు ఆ వేగుల వారిని చేర్చుకుని దాచిపెట్టి వారికి రహస్యమంతా చెప్పి వారిని మళ్ళీ ఏం చేసింది? ఆ గోడ చదవండి తరువాత, ఆ యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. ఆ వారేమో గోడ మీద ఉన్నారు. ఆ రాహాబు గోడ మీద ఉన్నది. ఏది? ఎరుకో గోడ మీద. గోడ మించి అవతలకు ఆమె తాళ్ళేసి కిందకి దింపేసింది. అంతవరకు ప్రయాసపడింది, సహాయం చేసింది. కనుక ప్రత్యుపకారం దొరికి మన జీవితాల్లో అర్థం చేసుకోవాలి. మన ఉపకారానికి ప్రత్యుపకారం, మన చిన్న విశ్వాసానికి గొప్ప ఘనత. ఈ రెండు మన కొరకు ఎప్పుడూ ఒకప్పుడు మన తలుపు తడతాయి. అనుకోకుండా, ఆలోచించని సమయంలో, ఎదురు చూడని సమయంలో ఇటువంటి విషయాలు, ఇటువంటి ఆశీర్వాదాలు మన తలుపు తడతాయి. అయితే అప్పుడు మనం కొద్దిగా క్రయం చెల్లించాల్సి ఉంటుంది. అందుకు ఇష్టపడితే గొప్ప బహుమానాలు తరతరాల వరకు దేవుడు మనకు, మన కుటుంబాలకు ఇస్తాడు. అది విశ్వాసం ద్వారా వచ్చే ఫలితం. అందుకే ఆమె అబద్ధం ఆడినా దేవుడు ఆ అబద్ధాన్ని ఏం చేశాడు? ఒక్క అబద్ధం అంతే, క్షమించాడు. కనుక మనం ఎన్నో అబద్ధాలు ఆడతాం, కానీ ఉపకారాలు తక్కువ చేస్తాం. చేస్తూ ఉండొచ్చు అప్పుడప్పుడు, చేసేది తక్కువ, చెయ్యనిది ఎక్కువ. కనుక మన జీవితాలు పరీక్ష చేసుకుంది, ప్రభువుకు అప్పగించుకుంది, రాహాబు వలె చేర్చుకునే ఉద్దేశం. అవకాశం వచ్చినప్పుడు విశ్వాసాన్ని ప్రదర్శించేటటువంటి లక్షణం. అబద్ధాలు ఆడాలని కాదు, రాహాబులాగా మనకు అబద్ధం ఆడవలసిన అవసరం ఉండదు. దేవుని కోసం, దేవుని ప్రజలకు ఉపకారం చేయటానికి కొన్నిసార్లు అన్యులు కూడా చేయాల్సి వస్తుంది. ఉపకారం చేయటానికి ఇష్టపడేటటువంటి తత్వం మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ఒకసారి నాకు పిల్లల ఫీజులకో దేనికో చాలా డబ్బులు కావాలి. చాలా డబ్బులు, 15,000 16,000 ఎంతో కావాలి. నా దగ్గర 3,000 ఎంతో ఉన్నది. అది ఎలాగో చాలదు, నా దగ్గర ఉన్నది నాకు ఎలాగో చాలదు. నేను ప్రార్థన చేస్తున్నాను. ఓ సహోదరుడు, అంటే మా మందిరంలో ఒక విశ్వాసి, అన్న మా పిల్లలకు ఫీజు కట్టాలి, పుస్తకాలు కొనాలో, కొంత డబ్బులు కావాలని అన్నాడు. అని 1000 రూపాయలు 1200 ఎంతో అడిగాడు. నా దగ్గర ఉన్న దాంట్లో ఇవ్వచ్చు. నా దగ్గర ఉన్న నాకెలాగా చాలదు కదా. సర్లే, ముందు నీ అవసరం తీరని, నా అవసరం సంగతి చూస్తానని ఆ రోజు దేవుణ్ణి బట్టి ఆయనకి ఇచ్చాను. అర్థమైంది? అప్పుడు మేము ఉయ్యూరులో ఉన్నాం, ఆయనకి ఇచ్చాను. మర్నాడు ఆశీర్వాదం నా తలుపు తట్టింది. హైదరాబాద్ నుంచి ఒక ఆయన ఉయ్యూరు వచ్చి పలకరించాడు. అన్న ప్రార్థన చేయండి, మీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను అన్నాడు. ఎంత ఇచ్చాడో తెలుసా? ప్రార్థన చేయించుకొని 18,000 ఇచ్చాడు. నా అవసరం పూర్తిగా తీరిపోయింది.
నేను ఇచ్చింది ఎంత? 1000 రూపాయలు, 2000 లోపు, అంతే. 1000 రూపాయల లోపే, పెద్దగా అయితే 2000 లోపు, అంతకన్నా నేనేమి ఇవ్వలేదు. ఆయన మళ్ళీ తిరిగి ఇవ్వడు, నాకు తెలుసు. ఆయన మళ్ళీ తిరిగి ఇవ్వలేడు, నాకు తెలుసు. అయితే నేను తిరిగి ఇవ్వకుండా నాకెంత ఇచ్చాడు దేవుడు? 18,000 ఇచ్చాడు, నా అవసరం తీరి. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. మనం దేవుని బట్టి ఇతరులకు ఏమైనా సహాయం చేయగలుగుతామా లేదా పరీక్షిస్తాడు. మనం చేయగలిగితే దేవుడు మన అవసరాల్లో గొప్ప సహాయం మనకు చేస్తాడు. రాహాబు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజల అవసరాల్లో తాను ఉపకారం చేసి సహాయపడింది. దేవుడు ఆమెకు ఉపకారం చేశాడు. మన జీవితాలు సమర్పించుకోవాలి, క్రయం చెల్లించడానికి ఇష్టపడాలి, కొద్ది కొద్దిగా భారం తీసుకోవడానికి ఇష్టపడాలి. ఆమె భారం తీసుకుంది, ఇతరుల విషయంలో భారం, వారిని దాచిపెట్టింది, తర్వాత మళ్ళా వెళ్ళి పరామర్శ చేసింది. కాబట్టి భారం తీసుకునేటటువంటి సంగతులు మనం గ్రహించగలగాలి. ఇతరుల విషయంలో భారం తీసుకునే వారంగా ఉండాలి. స్వల్పమైన విశ్వాసం అయినా సరే దేవుడు ఘనపరుస్తున్నాడు. కనుక మరొకసారి మన జీవితాలను పూర్తిగా పరీక్షించుకో. ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాము, ఇవన్నీ బలహీనతలు, ఎవరినెవరు విమర్శించుకోవటానికి లేదు. మనమందరం బలహీనులం, ఏదో విషయంలో బలహీనత ఉంటుంది. కాబట్టి మన బలహీనతలను బట్టి మనం కొన్ని సంగతులు చేయలేం, కొన్ని పనులు చేయలేం, కొన్ని బాధ్యతలు, బరువులు తీసుకోలేం, భారాలు తీసుకోలేం. అయితే ప్రభువును బట్టి విశ్వాసం కలిగి కనుక జీవిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. పరీక్ష చేసుకుందాం. మన బలహీనతలు ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ ప్రభువుకు తగినట్లుగా ఆ విశ్వాసాన్ని ప్రదర్శించలేకపోతున్నామో, ఎక్కడ చేయవలసిన చోట సహాయాన్ని, ఉపకారాన్ని చేయగలిగి చేయట్లేదో, ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ ఉదాసీనంగా ఉంటున్నామో, ఈ విషయాలను పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాలుపంపులు పొందుదాం. ప్రియ ప్రభు మనకు సహాయం చేయను గాక. మోకరిల్లండి, ప్రార్థన ఆశీర్వాదాలతో కూడిక ముగించుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలు యేసు ప్రభు వందనములైన స్తుతులు అర్పిస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ యొక్క ఉదయకాలములను ఇంతవరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకు వందనాలు. చూపించిన ప్రేమ, కృప, కనికరాల కొరకు వందనాలు. ప్రభువా, స్తుతిస్తున్నాము. ఆత్మతో, సత్యంతో, యథార్థంగా మిమ్మల్ని ఆరాధించుకోగలిగినట్లు, ఇది యోగ్యమైన రీతిలో మీ బలలో చేయముంచినట్లు సహాయం చేశారు. చేయబడిన పరిచర్య, సండే స్కూల్లో చేయబడిన పరిచర్య నీరుగట్టి ఫలింపజేయండి. ప్రభువా, మిమ్మల్ని ప్రేమించి మీ ప్రజలు అర్పించుకున్న కానుకలను దీవించి నూరంతలుగా వారికి అనుగ్రహించండి. అందరి అవసరాలు మీ మహిమేశ్వరులోంచి తీర్చండి, సహాయం చేయండి. కీర్తన 23:5 నా గిన్నె నిండి పొర్లుచున్నదని అనుభవం ప్రతి ఒక్కరికి దయచేయండి. మహిమ పొందండి ప్రభువు వేడుకుంటున్నాము. కనికరం చూపండి, మేలు దయచేయండి. స్తోత్రాలు నాయన. తిరిగి గృహాలు వెళుతుండగా మీ కృపాక్షములందరికీ తోడుగా ఉంచండి. నీవు క్షేమంగా వెళ్ళం. ఇశ్రాయేలు దేవునికి చేసుకున్న మనవాయినికి దయచేయనుగాక. వాగ్దానం నెరవేర్చండి. ఒక సహోదరి ఎవరో దుఃఖంలో ఉంది, ఆమెను ఓదార్చండి, ఆమె అవసరాలు తీర్చండి, మహిమ పొందండి. మరలా వారపు కోడికల్లో మీ సన్నిధిని ఉంచండి. ముఖ్యంగా గురువారం ఆన్లైన్ బైబిల్ స్టడీలో మీ సన్నిధిని ఉంచండి. అది చక్కగా మీ మహిమార్థం, మా ఆత్మల క్షేమార్థం జరుగునట్లు సహాయం చేయండి. ముందున్న సమయం దీవించమని, తిరిగి గృహాలు వెళుతుండగా మీ కృపాక్షం తోడుగా ఉంచమని యేసు ప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అపారమైన కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మీకును లోకంలో చెదిరిన సమస్త పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.